హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు నేను స్పాట్ ఫింగర్ వెట్ గ్రైండర్ గురించి చెప్పబోతున్నాను. దీని గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియోలో అన్బాక్సింగ్ వీడియో చేశాను. ఇప్పుడు దోశ బ్యాటర్ అంతా రెడీ చేసుకునేది ఏ విధంగా ఉంటుందో చూపించబోతున్నాను. ముందుగా దోశకు సంబంధించినటువన్నీ రైసు, ఉద్దిపప్పు మొత్తం అంతా వేసుకొని నానబెట్టుకొని నేను ఈ గ్రైండర్లో వేసుకుంటున్నాను. ఈ గ్రైండర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మామూలుగా మనం గ్రైండర్స్ తీసుకుంటాం కదా, అది క్లీన్ చేయాలంటే చాలా తలకాయ నొప్పి. మనకి పిండి తీయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడతాము. కానీ ఈ గ్రైండర్లో చాలా సులువుగా పిండిని మనము తీసేసుకోవచ్చు. సైడ్ దానికి చిన్న హోల్ లాగా బటన్ ఇచ్చింటారు. ఆ గ్రైండర్ రన్నింగ్లో ఉన్నప్పుడే మనకి రుబ్బిన పిండి రుబ్బినట్టుగా మనం బౌల్లోకి పట్టేసుకోవచ్చు. ఈ విధంగా చాలా ఈజీగా మనం పిండిని చాలా సులువుగా మనం పిండిని తోడేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే క్లీనింగ్ సెక్షన్ కూడా చాలా బాగా చేసుకోవచ్చు అండి నీట్గా దీంట్లో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.